వెల్కమ్ టు మ్యాథ్స్ మంత్ర. డియర్ చిల్డ్రన్, ఈరోజు మనం పిల్లలకి ఎక్కువగా డౌట్ వచ్చే ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ, వీటి డిఫరెన్స్, ప్లేస్ వాల్యూ అంటే ఏమిటి, ఫేస్ వాల్యూ అంటే ఏమిటి, వాటిలో వచ్చే కన్ఫ్యూజన్ చాలామంది పిల్లలకి వస్తుంది. నా టీచింగ్ వృత్తిలో కెరీర్లో ఉన్న అనుభవాన్ని బట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలకి 2వ క్లాసు 3వ క్లాసు స్టాండర్డ్స్ దగ్గర నుంచి వచ్చే ముఖ్యమైన అనుమానం ఇది. ఫేస్ వాల్యూ, ప్లేస్ వాల్యూ, అది ఎలాగా మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఎలా చెప్పాలి అన్నది మనం ఈరోజు చూద్దాం. మీకు అందరికీ తెలుసు, అంకెలు, డిజిట్స్ 0 to 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇవి డిజిట్స్. దీస్ ఆర్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ ది వాల్యూ, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0? 0 is 0, 1 is 1, 2 is 2, 3 is 3. This is the face value. The value a digit have. ఒక డిజిట్కు ఉన్న వాల్యూ ఫేస్ వాల్యూ, ఆ అంకె, ఆ డిజిట్ అన్నమాట. ఆ డిజిట్ ఎంత అయితే అంత. ఇంకా ఈ 0 to 9 అనే ఈ అంకెలను కూడా మన భారతీయ శాస్త్రవేత్తలే, భారతీయ గణిత శాస్త్రజ్ఞులే ముందుగా చెప్పారు. ఆయన పేరు ఆర్యభట్ట. మీకు అందరికీ తెలుసు ఆర్యభట్ట గురించి. తర్వాత రెండవది ఏంటంటే, మనం వాడే డెసిమల్ సిస్టమ్ విధానం. ఈ డిజిట్స్ని నెంబర్స్ రూపంలో రాయడానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టము డెసిమల్ సిస్టమ్. డెసి అంటే 10, డెసి మీన్స్ 10. సో మనం మల్టిపుల్స్ ఆఫ్ 10 ద్వారా ఈ సిస్టమ్ రాస్తాం కాబట్టి ఇది డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఈ డెసిమల్ సిస్టమ్ అన్నది కూడా మన భారతీయులే ముందుగా ప్రపంచానికి అందజేసి గణిత శాస్త్రంలో చాలా ముందులో, చాలా ఏళ్ల క్రితమే చేశారు. ఇప్పుడు మనం గమనిద్దాం. ఈ డెసిమల్ సిస్టమ్ అంటే 10. 10 అంటే వరుసగా ప్లేసులు మారుతున్నప్పుడు ఆ ప్లేసులు లెఫ్ట్ నుంచి రైట్కి వచ్చేటప్పుడు, రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఈ ప్లేస్ వాల్యూ 10 మల్టిపుల్స్గా ఇంక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ, ఇది ఇండియన్ సిస్టమ్. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, lakh, 10 lakhs, crores. అది మన ఇండియన్ సిస్టమ్. దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని కూడా అంటారు. అలా రాస్తారు. కానీ ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేసే సిస్టమ్ ఏంటి? ఇంగ్లీష్ సిస్టమ్. ఈ ఇంగ్లీష్ సిస్టమ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి దీంట్లో ఎలా ఉంటాయి ప్లేస్ వాల్యూస్? యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్స్, 10 millions, 100 millions, బిలియన్, అలాగా 10 millions, 100 millions అండ్ సో ఆన్. అలా ఇక్కడ మనకి ఈ డిజిట్స్ని, ఈ అంకెల్ని సంఖ్యల రూపంలో రాస్తాం. సపోజ్ 3,445. సో టేక్ అనదర్ నెంబర్ ఇన్స్టెడ్ ఆఫ్ 4, 3,495. దిస్ ఈజ్ ఏ నెంబర్. ఈ నెంబర్లో ప్లేసెస్లో ఏ ప్లేస్లో ఏముంది చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది యూనిట్స్ ప్లేసు, మీకు తెలుసు. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది. ఈ 5 అన్నది దీని ఫేస్ వాల్యూ, డిజిట్ వాల్యూ. ఈ 5 అన్నది ఏ ప్లేస్లో ఉంది? యూనిట్స్ ప్లేస్లో ఉంది. సో దీని ప్లేస్ వాల్యూ కూడా 5.
ప్లేస్ వాల్యూ కూడా 5a. నెక్స్ట్ నెంబర్కి వద్దాం. 9 ఇది ఏ ప్లేస్లో ఉంది? టెన్స్ ప్లేస్లో ఉంది. సో దీన్ని ఈ 9 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 9. కానీ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ వాల్యూ. సో 9 ఏ ప్లేస్లో ఉంది? టెన్స్ ప్లేస్లో ఉంది. సో ద వాల్యూ ఆఫ్ 9 హియర్ ఈజ్ ఎంత? 90. Let us come to the next place, that is 4. What is the face value of 4? 4 only. What is the place value of 4? 4 is 400 because ఎక్కడుంది ఇది? 100 ప్లేస్లో ఉంది కాబట్టి దీని ఫేస్ వాల్యూ 400. అలాగే 3కి వద్దాం. 3 ఏ ప్లేస్లో ఉంది? 1000 ప్లేస్లో ఉంది. దీని ఫేస్ వాల్యూ ఎంత? 3a. 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 3000. ఎందుకు మనకి ఇవన్నీ నేర్చుకుంటున్నాం? ప్లేస్ వాల్యూలు అంటే మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయవలసి వచ్చినప్పుడు కానీ లేకపోతే గ్రూపింగ్ చేయవలసి వచ్చినప్పుడు కానీ ఈజీగా చేయడానికి నెంబర్ సెన్స్ మనం అలవాటు చేసుకోవడానికి ఈ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అన్నది ఈ ఈ ఈ పర్టికులర్ నెంబర్ని చదవడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.